మనం అనుకున్న పని ముఖ్యం, దాన్ని చేసి తీరాలన్న ఆలోచన ముఖ్యం. సంకల్పం బలంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సాకారం అవుతాయని అంటున్నారు లోకేష్. నిజం బ్రో, మీరు చెప్పింది కరెక్టే, నా విషయంలో ఇలాగే జరిగింది అని కోరస్ పాడుతున్నారు మురుగదాస్. రీసెంట్ టైమ్స్ లో కాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ చేసిన మిస్టేక్స్ కి డామేజ్ కంట్రోల్ చేసే పనిలో ఒకంత సక్సెస్ అయ్యారు వీరిద్దరు. 2025 ఇప్పటిదాకా కోలీవుడ్ డైరెక్టర్స్ కి పెద్దగా కలిసొచ్చిన దాఖలాలేం కనిపించలేదు. బంపర్ హిట్ కొడతారేమోనని వెయిట్ చేసిన చోట డీలా పడ్డారు. గేమ్ చేంజర్ తో శంకర్ ఇచ్చిన షాక్ ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు తెలుగు ఆడియన్స్. ఆ వెంటనే తగ్ లైఫ్ తో ప్రేక్షకుల్ని పలకరించారు మణిరత్నం. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన తగ్ లైఫ్ కూడా నిరాశపరిచింది. రీసెంట్ గా కూలీతో ఆడియన్స్ ముందుకొచ్చారు లోకేష్ కనగరాజ్. 1000 కోట్లను టచ్ చేసి తీరే సబ్జెక్ట్ అంటూ ప్రీ రిలీజ్ టైంలో విపరీతమైన బజ్ కనిపించింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక మాత్రం పెద్దగా చప్పుడు చేయలేకపోయింది. సోగా పర్వాలేదు అనిపించే టాక్ తో సరిపెట్టుకుంది కూలీ. పెద్ద డైరెక్టర్లని 1-2 ఫ్లాప్లు ఏమీ చేయలేవు. వాళ్ల మేకింగ్ టేస్ట్ తెలిసిన వాళ్ళు డైరెక్టర్ల సినిమాల్ని అంత తేలిగ్గా వదులుకోలేరు. ఓపెనింగ్ డే రోజు ఆదరించి తీరుతారని ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు మురుగదాస్. సికిందర్ ఫ్లాప్ ని కవర్ చేయడానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అప్పుడు మాటల్లో ఏముంది, చేతల్లో చూపించాలనే డిమాండ్లు పెరిగాయి. ఆల్రెడీ అమరన్ లాంటి హిట్ మీదున్న శివకార్తికేయన్ కి మదరాసితో కంపల్సరీగా హిట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ లో పడ్డారు మురుగదాస్. మిగిలిన చోట్ల మదరాసి టాక్ ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే కోలీవుడ్ లో మాత్రం డీసెంట్ గానే సౌండ్ చేస్తోంది మదరాసి. సో శంకర్ మణి డామేజ్ ని లోకేష్ మురుగదాస్ కాస్త కంట్రోల్ చేసినట్టే అనే మాటలు వినిపిస్తున్నాయి.